చేయడానికి అది కూడా 12 బాక్సులు అంట 11 కోట్లు అంట. ఇంకో బాక్స్ కోటి ఎక్కడ పోయింది? ఎవడు తినేసాడు? మధ్యలో మీరు పంపించినోడు ఎవడన్నా తినేసాడా? ఎందుకు సార్ ఇవన్నీ? ఎందుకు సార్ ఇవన్నీ? ఎందుకు 11 అని మాకు 11 వచ్చిందని 11 కోట్లు దొరికాయని చెప్పేస్తే అంతకే నమ్మే వాళ్ళు ఉన్నారు. బాక్స్ లో ₹1 పెట్టారా? అంటే బాక్స్ ₹1 పెట్టారు. అదే కదా 11 కోట్లు దొరికాయి 11 బాక్సులు అని చెప్పారు కదా. మీడియా ఛానల్స్ అన్నిట్లో వచ్చింది కదా సార్. మేము చెప్పడం ఏందండి? ఏదో మిగతా కోర్టు ఎట్టపోయింది, ఈ 3500 కోట్లు ఏవి అంటున్నా. వీటికి సార్ కోర్టుకి కావాల్సింది ప్రూఫ్, నిజాలు. ఈడొచ్చేసి ఏదో అబద్ధాలు ఆడేసాము, నోటికి ఏదొచ్చా మాట అనేసామనంటే ఇవాళ ఆ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలు ఏం లేవనే కదా ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ మీద వేసినటువంటి కేసులు, మద్యం కేసు ఎందుకు బయటికి ఏం లేదని రుజువు. మరి ఇదే కేసులో ఉన్న విజయసాయి రెడ్డి ఏఫై మరి మారిపోతున్నాడు, నేను చెప్పేస్తాను అంటున్నాడు, ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఆయన చెప్తున్నాడు కదా వాస్తవం. నేను ఒక మాట అడుగుతాను, కరెక్టే. నేను ఒక మాట అడుగుతాను. యాన్నో ఉన్న A29 A30లను తీసుకోబోయి ఎంక్వైరీలు చేసేసి అరెస్ట్ చేశారు కదా. మరి ఏఫైన ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు ముట్టలేదు మీరు ఇప్పుడు వరకు? ఏంది అంత ప్రేమ ఏంది మీ మీద, ఆయన మీద మీకు అంత ప్రేమ ఏమైంది సార్? నాకు తెలియకొడుతున్నా అంటే మీకు లొంగిపోయారనా? అంటే లేకపోతే మీకు పాజిటివ్ గా ఉన్నారనా? అంటే మీకు నచ్చిన వాళ్ళు ఏఫైలో ఉన్నా ఏం చేయరు, మీకు నచ్చిన వాళ్ళు ఏ మూలన ఉన్నా కూడా తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇదే అంటున్నా, ఇదే కక్షపూరితంగా చేస్తున్నారు కాబట్టి ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అర్థమైపోయింది. మీరెన్ను కట్టుకథలు చెప్పాలన్నా, ఎన్ని నిందలేద్దామన్నా, హిందుత్వాన్ని రెచ్చగొట్టి హిందువుల్ని రెచ్చగొట్టుకుందామనే ఆలోచన దృక్పథంలో ఉన్నా, మద్యం కేసులు మానేసినా, ఏ వేసినా కూడా జనాలకి రుజువులు కావాలి. అవి లేనంత వరకు మీరు ఎన్ని నిందలేసినా ఇక్కడ ఎవరు నమ్మేవాళ్ళు లేరు. కడిగిన ముత్యం వల్లే అందరూ, మీరు ఇవాళ 20 నెలల కాలంలో కేసులు పెట్టినటువంటి ప్రతి ఒక్కరు కడిగిన ముత్యం వల్లే వస్తారు. మీరు చెప్పినట్టు కడిగిన ముత్యాలలాగా బయటకు రావడానికి మీకున్నటువంటి ఏంటి మేడం అసలు ఆ క్లారిటీ ఏంటి? అంటే అసలు కేసే జరగలేదంటారా? చాలా అద్భుతంగా జరిగిందంటారా? స్కామ్ జరగలేదు కదా సార్. స్కామ్ జరుగుంటే ఇప్పుడు నేను మీ మీద మీరు ఒక 100 కోట్లు దోపిడీ చేశారని మీ మీద నిందేస్తాను సార్. మీరు అది తుడుచుకోవడానికి ప్రూవ్ చేసుకోవడానికే సరిపోతుంది. కానీ కోర్టుకి ఏం కావాలి? మేబీ సోషల్ మీడియాలో ఇలా చేశారంట అలా చేశారంట అని 10 మాటలు రావచ్చు, లేకపోతే మీ పచ్చ ఛానల్లో వేసిందే వేసి 10 సార్లు వేయొచ్చు. కానీ కోర్టుకి కావాల్సింది ఏంటిది? రుజువులు, నిజాలు. సో అవి లేనప్పుడు కడిగిన ముత్యం వల్ల రాక ఏమైతుంది సార్? మేము అది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇవాళ నుంచి ఇవాళ మాట్లాడినటువంటి